జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామి. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ద్వాదశ రాశుల వారి యొక్క అందులో ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాలను బట్టి వ్యక్తుల యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి, మరియు వారు ఆ నక్షత్రం వారు ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవాలి, వారి లక్కీ నెంబర్ ఏంటి, వారి యొక్క వృక్షం ఏంటి, వాళ్ళ యొక్క శత్రువృక్షం ఏంటంటే వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవచ్చు, అంటే ఏ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి, ఏ చెట్లు అన్నవి పెంచకూడదు, మరియు వారికి యోని అంటే జంతువు ఏంటి, యోని అంటే దీన్ని వివాహ విషయంలో పరిశీలిస్తారు. ఇప్పుడు పాము, ముంగీస, ఏనుగు, సింహం అంటారు కదండి, ఆ విధంగా వాళ్ళు ఏ యోని వాళ్ళని వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవాలి, వారికి ఏ దశలు యోగిస్తాయి, ఏ దేవతను ఉపాసన చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే 12 రాశులు 27 నక్షత్రాలు, అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక నక్షత్రం అంటే 4 పాదాలు. కొన్ని నక్షత్రాలు 2 రాశుల్లో వస్తాయి. ఉదాహరణకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలో అయితే కృత్తికలోని 2, 3, 4 పాదాలు వృషభంలో, రోహిణి 4 పాదాలు వృషభంలో, మళ్ళీ మృగశిరలో ఉన్న 4 పాదాల్లో మొదటి 2 పాదాలు ఇక్కడ వృషభంలో, 3, 4 పాదాలు మిథునంలో. ఈ విధంగా అంటే రవి నక్షత్రాలు, కుజుడి యొక్క నక్షత్రాలు, బృహస్పతి నక్షత్రాలు ఇవన్నీ కూడా 2 రాశుల్లో వస్తాయి. కాబట్టి ఈ వీడియోలు మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ దేవతను పూజించుకోవాలి. వివాహ విషయానికి వస్తే విరోధి అయిన జంతువులు ఏంటి, విరోధి అయిన వృక్షాలు ఏంటి, నక్షత్రాలు ఏమిటి అనేది తెలుసుకొని మీరు ఆ నక్షత్ర వారికి ఒక్కొక్క దేవతను చెప్పారు, ఆ దేవతకు పూజించుకోవడం ద్వారా మీరు చెడు దశలు వచ్చినప్పుడు వాటి నుంచి మీరు ఉపశమనం కలిగి అందులోకి బయటికి వస్తారని ఆకాంక్షిస్తూ నేను ఈ యొక్క వీడియోను ప్రారంభం చేస్తున్నాను. మనం మొదటిగా అశ్విని నక్షత్రం వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం అంటే ఇది కేతు నక్షత్రము. నక్షత్ర స్వభావం సత్యగుణము, సౌమ్య నక్షత్రము ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి అశ్విని దేవతలు. అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడు. వీరికి అదృష్ట దిశలు ఏంటంటే నైరుతి. అదృష్ట సంఖ్యలు 7, 16, 25. అదృష్టమైన వృక్షము ముష్టి, దీన్నే ముషిడి అని కూడా అంటారు. అయితే వీరికి గుర్రం, నక్షత్ర యోని గుర్రం, నక్షత్ర శత్రు యోని దున్న. అంటే ఇది స్వాతి హస్త నక్షత్రంలో ఉంటుంది కాబట్టి అశ్విని నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం మరియు హస్త నక్షత్రం వాళ్ళతో వివాహం అనేది చేయకూడదు. వీరు చేయాల్సిన దానం ఏంటంటే బంగారం. ఇక వీరికి అదృష్ట రత్నాలు వైడూర్యం, దీన్నే పిల్లి కన్ను రాయి అంటారు, క్యాట్ ఐ, కనక పుష్యరాగం కానీ ఎల్లో సపేర్, 1.5 క్యారెట్ల వైడూర్యాన్ని రాగిలో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ బిగించి ఎడమ చేతి చిటికెన వేలికి దీన్ని ధరించాలి. ధారణకు అనుకూలమైన నక్షత్రాలు హస్త, రోహిణి, శ్రవణం లేదా పంచాంగరీత్యా నిత్య నక్షత్ర వారిగా ఈ అశ్విని నక్షత్ర జాతకులు క్షేమతార ఏ రోజున వస్తే ఆ రోజున దీన్ని వైడూర్యం అంటే క్యాటైని ధరించవచ్చు. అలాగే 3.5 క్యారెట్ల కనక పుష్యరాగం బంగారంలో మాత్రమే బిగించి కుడి చేతి చూపుడు వేలికి ధరించాలి. ఈ జాతకులకు దశమ స్థానంలో గురువుని నీచ వల్ల ఆ గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీరు పుష్యరాగాన్ని ధరించడం శ్రేష్టంగా చెప్తున్నారు.
ఇక ఇష్టదేవత ఆరాధన మంత్రాలు అంటే నిత్యం గణపతి మంత్రాలు, స్తోత్రాల పఠనం, గణేష పూజను ఇష్టదేవత ఆరాధనగా ఈ నక్షత్ర జాతకులు చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఉత్తమమైన వివాహం అశ్విని వారు జన్మతారం అంటే మగ మూలా నక్షత్ర జాతకులతో వివాహం చేసుకోవచ్చు, చేసుకున్నా కూడా మంచిదే. అదృష్ట వారాలు గురువారము, మంగళవారము వీరు నివసించే గృహానికి పడమరపై ఈ స్వస్తికా చిహ్నాన్ని లిఖించడం అనేది చాలా ఉత్తమం. కుజవత్ కేతు అనే ప్రమాణాన్ని ప్రకారము ఈ నక్షత్రాధిపతి కేతు కనుక ఈ నక్షత్ర జాతకులకు కుజదోషం అనేది లేదు. ఇది మేషం అనేది చరరాశి కాబట్టి వీరి చరరాశి మేషం కాబట్టి ప్రతి విషయంలో కూడా చొరవ సాహసం అధికంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నా స్థిరత్వం వీరికి చాలా తక్కువగా ఉంటుంది. అదే వీరి లోపం అని చెప్పుకోవచ్చు. అధికార వర్గానికి ఈ నక్షత్ర జాతకులు ప్రీతిపాత్రగా ఉంటారు. ఊ చా యా అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వారితో ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు వివాహం అనేది పనికిరాదు. రోహిణి, కృతిక, జ్యేష్ఠ, పునర్వసు నక్షత్రాల వారు కూడా పనికిరారు. ఇక నివారణకు రెమెడీలు ఆరోగ్యం కోసం శనిమంత్ర జపము, ఆహారంలో మినుపులు అధికంగా వాడడం, ఉప్పు కారం మసాలాలు తగ్గించడం అనేది చాలా ముఖ్యము. నివసించే ఇంటికి వాయువ్యంలో వైట్ మెటల్తో చేసిన గుర్రపు బొమ్మను ఉంచుకుంటే చాలా మంచిది. ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం గ్రహాధిపతి కేతు గనక ఓం ప్రాం ప్రేం సోం సా కేతవే నమః అనే మంత్రం అవకాశం ఉన్నప్పుడల్లా జపించడం ద్వారా కేతు అనుగ్రహానికి పాత్రలు కాగలరు. కేతు దశాకాలంలోనూ గ్రహ దోషాలు అధికంగా ఉన్న కాలంలోనూ 7,000 జపం చేయడం ద్వారా దోష శాంతి అనేది జరుగుతుంది. జపానికి శ్లోకం ఫలాచ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మంఘోరం తం కేతుం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇందులో ఉన్న మరొక నక్షత్రం భరణి నక్షత్రం. నక్షత్రానికి నవగ్రహ దేవత ఎవరు? శుక్రుడు. నక్షత్ర అధిదేవత యముడు. నక్షత్ర యోని ఏనుగు. ఈ నక్షత్ర శత్రు యోని అంటే సింహము. అంటే ఈ సింహం ధనిష్ట పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి భరణి నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం వారితో కానీ పూర్వభద్ర నక్షత్రంతో వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. వీరికి నక్షత్ర వృక్షము భరణి నక్షత్రం వారికి ఊసరిక చెట్టు అనేది నక్షత్ర చెట్టు. వీరు బంగారాన్ని దానం చేస్తే చాలా మంచిది. వీరు ధరించవలసిన రత్నం ఏంటి? జాతి వస్త్రము, అదృష్ట వారము శుక్రవారము, అదృష్ట దిశ పడమర. తెల్ల వస్తువులు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. లక్కీ నెంబర్ 6, 15, 24 అంటే 2 కూడితే సింగిల్ నెంబర్ 6 రావాలి. ఇది అదృష్ట సంఖ్య. వేద వృక్షము అంటే వీరు పొగడ అనే వేద వృక్షాన్ని మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు. ఇంకా దీంతో పాటుగా శత్రు వృక్షాలు పొగడ, మామిడి, జమ్మి ఇవి కూడా ఈ నక్షత్రం వారు ఇంట్లో పెంచుకోకూడదు. అదృష్ట తేదీలు 4, 13, 22, 31, 6, 15, 24, 7, 16, 25, 9, 18, 27 ఇవి లక్కీ నెంబర్స్. అదృష్ట వారాలు సోమ, బుధ, గురు, శుక్రవారం పై తేదీలతో కలిసి ఉంటే ఇంకా చాలా మంచిది. అదృష్ట సంవత్సరాలు 6, 15, 24, 33, 42, 51, 60, 69 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడ్డాయి. ఇంకా లోతుగా పరిశీలిస్తే భరణి నక్షత్ర జాతకుల సంపూర్ణమైన వివరణ. దీనికి అధిదేవత యముడు అని చెప్పుకున్నాం. దీనికి భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? శుక్రుడు. అదృష్ట సంఖ్యలు 6, 15, 24 అది ఇంతకు ముందుగా తెలుసుకున్నాం. అదృష్టమైన వృక్షం ఉసిరిక. వీరు భరణి నక్షత్ర జాతకులు ధరించాల్సిన అదృష్ట రత్నాలు వజ్రం 33 సెంట్లు. శుక్రదశ నడుస్తుండగా వజ్రాన్ని ధరించవచ్చు. శుక్రుడు వివాహకారకుడు కనుక వివాహం కానివారు
దాంపత్య సుఖము, అన్యోన్య అనురాగము లోపించిన వారు, ఋతుదోషము, నపుంసకత్వము వంటి దోషాలున్న స్త్రీ పురుషులు వజ్రం ధరించాలి. జాతి వజ్రం చాలా ఖరీదైనది. ఆయా గ్రహ దశలను బట్టి రత్నధారణ మరొక విధంగా చేసుకోవాలి. ద్వితీయంలో రవి, తృతీయంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఎడమ చేతి మధ్యమ వేలికి బంగారంలో బిగించిన వజ్రాన్ని ధరించాలి. ఇక వీరు చేసుకోవాల్సిన ఇష్టదేవత ఆరాధన ఏమిటంటే నిత్య దుర్గా స్తోత్రాలు, దుర్గా గాయత్రి పఠనం, చండీ సప్తసతి పారాయణం, దుర్గా సూక్తము పఠించడం ఈ నక్షత్ర జాతకులకు సత్ఫలితాలను ఇస్తాయి. ఉత్తమమైన వివాహం అశ్విని, పునర్వసు, మృగశిర, ఆశ్లేష, మఘ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి నక్షత్ర జాతకులతో వివాహం అనేది చేయవచ్చు. అదృష్ట వారాలు శుక్ర, బుధ, శనివారాలు ఉత్తమం. గురువారం మాత్రం మధ్య ఫలితాలు ఇస్తుంది. ఆహారం మసాలా దినుసులతో కూడిన మాంసం, వంటకాలు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఆకు కూరలు, చేపలు, వేయించిన బంగాళాదుంపలు ఇవి వీరు ఎక్కువగా తీసుకుంటారు. దుస్తులు తెల్లని దుస్తులు ధరించాలి. వీరి యొక్క ప్రకృతి ఏ విధంగా ఉంటుంది? ప్రకృతి రీత్యా దృఢ స్వభావాలు, బలవంతులు, నిర్ణయాత్మకులు, స్వతంత్ర స్వభావాలు, చెప్పింది చేసి చూపించగల నేర్పులు అని చెప్పొచ్చు. ఇక గుణ మార్పుల్ని కోరుకోరు. గర్వం, అహంభావం అనేది అధికంగా ఉంటుంది. ఇది చరరాశి కాబట్టి ప్రతి విషయంలోనూ చొరవ, సాహసం అధికం. శక్తి సామర్థ్యాలు అధికమైన స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. కానీ వీరిని అందరూ కూడా ద్వేషిస్తారు. ఇక వేదలు వధూవరులిద్దరికీ భరణి అయితే మధ్యమ ఫలితాలు అనేవి వస్తాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైన వరులతో భరణి వధువులకు వివాహం అనేది పనికిరాదు. అంటే రోహిణి కూడా పనికిరాదు. నివారణకు రెమెడీలు ఆరోగ్య నిమిత్తము శని మంత్రము జపం చేసుకోవాలి. ఆహారంలో నువ్వులు, మినుములు బాగా వాడడం ముఖ్యం. ఉప్పు, కారం అధికంగా తీసుకోరాదు, ఇవి తగ్గించుకోవాలి. ఇక గ్రహాధిపతి యొక్క మంత్రము. గ్రహాధిపతి శుక్రుడు కనుక శుక్రుని అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి స్తోత్రము అష్టోత్తర శతనామావళి పఠించాలి. ఓం ద్రాం ద్రీం ద్రౌంస శుక్రాయ నమ అనే మంత్రం జపం చేయవలసి ఉంటుంది. అవకాశాన్ని బట్టి ఎన్నిసార్లు అయినా సరే నియమం అనేది ఏమీ లేదు. ఇక మేషరాశిలో ఉన్న మరొక నక్షత్రము కృత్తికా నక్షత్రం. ఇది కృత్తికా నక్షత్రము మొదటి పాదం. కృత్తికా నక్షత్ర యొక్క వివరాలు. ఇది కృత్తికా నక్షత్రము రవి నక్షత్రము. నక్షత్ర అధిదేవత ఎవరు? అగ్నిహోత్రుడు. నక్షత్ర యోని జంతువు మేక. దీనికి పడని జంతువు ఏంది అంటే కోతి. ఇవి ఎందులోనే పూర్వాషాఢ శ్రవణంలోనే. కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారితో కానీ శ్రవణ నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. నక్షత్రమైన వృక్షం ఏంటంటే అత్తి చెట్టు. అత్తి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీరు చేయవలసిన దానం ఏదంటే బంగారం దానం చేయాలి. వీరు అదృష్ట రత్నం ఏదంటే కెంపు. దీన్ని మాణిక్యం అంటారు. అదృష్టమైన దుస్తువులు ఏ దుస్తులు వాడాలంటే దానిమ్మ రంగు విత్తులు కలుగు ఎరుపు వస్త్రాన్ని ధరించాలి. లక్కీ నెంబర్ 1, 10, 19, 28. ఏదన్నా దాన్ని సింగిల్ డిసైడ్ చేసినప్పుడు 1 వస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. నక్షత్రం అంటే ఈ సాధారణమైన వృక్షము. వీరికి పడని వేద నక్షత్రం ఏంటంటే విశాఖ నక్షత్రం. విశాఖ అగ్నులు అంటారు. కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. మరియు మాలువేయము, జిల్లెడు, నెమ్మి ఈ వృక్షాలు ఇవి శత్రువృక్షాలు, వేద వృక్షాలు అంటాయి. ఇవి మాత్రం ఇంట్లో పెంచకూడదు. ఇక అదృష్ట తేదీలకు వస్తే 3, 12, 21, 30, 41, 13, 22, 31, 5, 14, 23, 9, 18, 27, 10, 19, 28 ఇవి లక్కీ నెంబర్స్. బుధ, శుక్ర, శనివారాలు పై తేదీలతో కలిసి ఉన్నప్పుడు మేలు కలుగుతుంది. ఇక అదృష్ట సంవత్సరాలకు వస్తే 1, 10, 19, 28, 27, 46, 55, 64 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడ్డాయి. ఇక కృత్తికా నక్షత్రం వారి గురించి ఇంకా వివరణాత్మకంగా సంపూర్ణంగా పరిశీలిస్తే
ఈ నక్షత్రం సవ్య నక్షత్రం, సాధారణమైన నక్షత్రం. దీనికి దేవత ఎవరు? అగ్నిహోత్రుడు. అదృశ్య తిథులు తూర్పు ఉత్తర దిశలుగా చెప్పబడ్డాయి. ఇక అదృశ్య సంఖ్యలు 1, 10, 28. అంటే సింగిల్ చేస్తే 1 రావాలి. అదృశ్యమైన వృక్షము అతి చెట్టు. ధరించాల్సిన రత్నం ఏంటంటే కెంపు. దీన్నే రూబీ అంటారు. రవి దుస్థానాల్లో ఉన్న దుర్బల రాశిలో ఉండగా జన్మించిన వారు కెంపును ధరించవచ్చు. సింహ లగ్నంలో జన్మించిన వారికి కెంపు ధారణ సూచితమే. అయితే హోదా కావాలి, వ్యక్తిత్వాలను నిలిపే గ్రహం రవి కనుక ఈ నక్షత్ర జాతకుల జీవితం రవి దశలో ఆరంభమవుతుంది కనుక వృత్తిలో స్థిరత్వము, ప్రగతి కోరుకునేవారు అనుభవజ్ఞులైన జ్యోతిష్య రత్న నిపుణులను సంప్రదించి 28వ ఏట తగిన రత్నాన్ని ధరించాలి. వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అష్టోత్తర నామాలను పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా శయన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, రమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమమైన వివాహం. వీరి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే భార్య దొరకడం వీరి యొక్క అదృష్టం చెప్పాలి. ఈ విధంగా దాంపత్య రీత్యా వీరిది ఉత్తమ వివాహానికి వీరు రోహిణి, ఆరుద్ర, మగ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టమైన వారాలు బుధ, శుక్ర, శనివారాలు. యోని మేక. రుచులు ఏంటంటే పులుపులు బాగా ఇష్టపడతారు. ఆకుకూరలు, టమాటా విరివిగా తినాలి. ఖరీదైన ఆహారం పట్ల వీరికి పొట్ట పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్ట్లీ ఫుడ్ అనేది వీరు తీసుకోకూడదు. సాంప్రదాయక రంగులు, బ్రౌన్ కలర్ దుస్తులు, వదులుగా ఉండే దుస్తులు వీరికి ఈ నక్షత్ర రీతిలో వీరికి నచ్చుతాయి. ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా వరకు స్వయం నిర్ణయ శక్తి మీద పట్టు అధికం. కర్తవ్య నిర్వహణలోనూ అదే పట్టుదల కనుక స్వయం నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తూ ఉంటారు. వీరికి వేద అక్షరాలు ఏంటంటే పు, లో, హాలు అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వారితో ఈ రాశి స్త్రీలకు వివాహం అనేది అసలు పనికిరాదు. మేష, సింహ రాశుల వారితో కూడా పనికిరాదు. అయితే వీరు గ్రహాది మంత్రం ఏంటి అంటే జపాకుసుమ సంకాశం, కాశ్యపేయ మహాత్మ్యం, తమోరం సర్వభావకం, ప్రదోష దివాకరం లేదా నిత్య గాయత్రి మంత్ర జపాన్ని చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. జై శ్రీమన్నారాయణ. వృషభ రాశిలో ఉన్న మరొక నక్షత్రం రోహిణి నక్షత్రం. మనం ఇంతకుముందే కృతికా నక్షత్రం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుందాం. దీనికి గ్రహ దేవత ఎవరు? చంద్రుడు. అధిదేవత దేవత బ్రహ్మదేవుడు. నక్షత్ర యోని అంటే జంతువు పాము. శత్రుయోని పడింది ఏంటంటే పాము పడింది ముంగీస. ఈ ముంగీస అనేది ఏ నక్షత్రాలు ఉన్నాయంటే ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి రోహిణి నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. ఈ నక్షత్రం యొక్క వృక్షం అనేది చెట్టు నేరేడు చెట్టు. వీరు చేయాల్సిన దానం ఏంటంటే బంగారం దానం చేసుకోవాలి. వీరికి అదృష్టమైన దిశ ఉత్తర. అదృష్టమైన వారము సోమవారం. వీరు ధరించవలసిన రత్నము ఏంటి? ముత్యం. ధరించవలసిన రంగు వస్త్రాలు తెలుపు. లక్కీ నెంబర్ 2 కానీ 11 కానీ 20. ఇవి చాలా మంచిది. వేద నక్షత్రం ఏంటంటే వీరికి స్వాతి నక్షత్రం అయితే పడదు. అంటే రోహిణి నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షము శత్రు వృక్షం ఏంటంటే మద్ది, పనస, జుబి. ఈ వృక్షాలను మాత్రం వీరు ఇంట్లో పెంచుకోకూడదు. వీరి యొక్క అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 34, 13, 22, 31. అదృష్టమైన వారాలు సోమ, బుధ, గురు, శనివారం. పై తేదీలతో కలిసి ఉండటం అనేది చాలా మేలు. అదృష్ట సంవత్సరాలు 2, 11, 20, 29, 38, 47, 56, 65 సంవత్సరాలు. ఇంకా
రోహిణీ నక్షత్ర జాతకుల సంపూర్ణమైన వివరణ ఎలా ఉంది అంటే, ఇది అపసవ్య నక్షత్రము, ఇది శాంతి నక్షత్రం. అంటే ఈ నక్షత్రంలో జన్మిస్తే శాంతి అనేది తప్పకుండా చేసుకోవాలి. దీనికి శుక్రుడు రాశాధిపతి, వృషభ రాశి కాబట్టి రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఉంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదృష్ట దిశలు ఉత్తరం. అదృష్ట సంఖ్యలు 2, 11, 20. అదృష్టమైన వృక్షం ఏంటంటే నేరేడు. అదృష్ట రత్నాలు ముత్యం, దీన్నే పెరళ్ళు అంటారు. ముఖ్యంగా ఈ నక్షత్ర స్త్రీలకు మాంగళ్య సౌభాగ్య వృద్ధిదాయకం, వైవాహిక జీవితం ఆనందప్రదం కావాలంటే ముత్యాన్ని ధరించాలి. ప్రత్యామ్నాయంగా అంటే ముత్యాన్ని ధరించలేని వాళ్ళు మూన్ స్టోన్ క్యారేజీలు ధరించవచ్చు. కనీసం 2 క్యారెట్ల ముత్యము, గరిష్టంగా మ్యాక్సిమం 2 క్యారెట్ల ముత్యాన్ని చిటికెన వేలికి లేదా ఉంగరపు వేలికి సోమవారం సాయంత్రం ధరించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం పురుషులు ముత్యాన్ని ధరించవచ్చు. వీరు చేయాల్సిన ఇష్టదేవత ఆరాధన ఏంటంటే శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు, కృష్ణుడు యొక్క అష్టోదశ నామావళి, శ్రీకృష్ణ స్తోత్రాలు, శ్రీకృష్ణాష్టకం, భగవద్గీత పారాయణం వీరికి సత్ఫలితాలను ఇస్తాయి. ఉత్తమ వివాహం. ఈ నక్షత్రం వారికి సాధారణంగా 2 వివాహాలు సూచితంగా ఉంటాయి. అధికారికంగానూ అనధికారికంగానూ ద్వితీయ కలత్రం మంచి రూపవంతరాలు అవుతుంది. వీరికి ఆలస్య సంతానం, కుజదశలో దాంపత్య సౌఖ్యము వీరికి అధికంగా ఉంటుంది. అదృష్టమైన వారాలు సోమవారం, శనివారం. రుచులు మధురం అనేది ప్రీతి. మధురం అంటే స్వీట్ బాగా తింటారు. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు విధిగా తీసుకుంటారు. కారం, పులుపు కూడా తగు పాలలో మాత్రమే గ్రహిస్తే మంచిది. దుస్తులు ఆకుపచ్చ, పసుపు రంగు దుస్తులు, అత్యాధునిక దుస్తులు వీరికి బాగా నప్పుతాయి. ప్రకృతి భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. సకల జనులకు ఇష్టలుగా ఉంటారు. మంచి రూపం ఉంటుంది. బంధువృద్ధి కలవారుగా ఉంటారు. కామకళ శాస్త్ర పారగతులు, స్త్రీలను రైంబింపజేసే వారుగా ఉంటారు. ఇక రోహిణిలో జన్మించిన స్త్రీలకు అశ్విని, స్వాతి, మగ నక్షత్రాలు జన్మించే పురుషులతో అసలు వివాహం అనేది చేయకూడదు. వీరు చేయవలసిన గ్రహాధిపతి యొక్క మంత్రం ఆప్యాయ సమోతే విశ్వతస్వమిష్టం భవావాసంగతే అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. వృషభ రాశిలో ఉన్న మరొక నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహదేవత కుజుడు, నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. వీరి యొక్క నక్షత్ర యోని అంటే జంతువు పాము, నక్షత్ర శత్రుయోని అంటే ముంగీస. వీరికి పడంది ఏంటంటే ముంగీస. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి మృగశిర నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. నక్షత్రమైన వృక్షం ఏంటంటే చంద్ర చెట్టు. వీరు చేయవలసిన దానము బంగారము. వీరి యొక్క అదృష్టమైన దిక్కు నక్షత్రరీత్యా అదృష్టమైన దిక్కు ఏంటంటే దక్షిణము. వీరికి అదృష్టమైన వారం ఏంటంటే మంగళవారం. ధరించవలసిన రత్నము పగడం. అదృష్టమైన రంగు దుస్తులు అంటే మిరప్పండు, ఎరుపు. మిరప పండులో ఉండే ఎరుపు రంగు అనేది చాలా ఇష్టమైన వస్త్రంగా చెప్పవచ్చు. లక్కీ నెంబర్ 9, 18, 27 తేదీలు చాలా మంచిది. ఇది నక్షత్ర స్వభావం ఏంటంటే మృదు నక్షత్రం అని చెప్తారు. వేద నక్షత్రం ఏంటంటే వీరికి చిత్త, ధనిష్ట నక్షత్రాలు వేద నక్షత్రాలు. కాబట్టి మృగశిర నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం వారితో కానీ ధనిష్ట నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. ఇక వేద నక్షత్రం మారేడు, జమ్మి. మృగశిర నక్షత్రం వారు ఈ మారేడు, జమ్మి వృక్షాలను మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు. దాంతోపాటుగా పనస వృక్షాన్ని కూడా. ఇక వీరికి అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 7, 16, 24, 9, 18, 27 తేదీలు లక్కీ నెంబర్లు. అదృష్ట వారాలు సోమ, మంగళ, ఆది, శని వారాలు పై తేదీల్లో కలిసి ఉండటం అనేది వేరు. అదృష్టమైన సంవత్సరాలు 9, 18, 27, 36, 48,
54, 63, 72 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా మృగశిర నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ ఎలా ఉంటుందంటే, ఇది అపసవ్య నక్షత్రము. అధిదేవతలు ఎవరు? చంద్రుడు, సరస్వతి. అదృష్టమైన దిశలు ఏంటంటే దక్షిణము, పశ్చిమము. అదృష్టమైన వృక్షం ఏంటి? చంద్ర చెట్టు. వీరు ధరించాల్సిన రత్నాలు పగడం అంటే కోడలు అంటారు. కోడలు 4 క్యారెట్స్. అంగార గ్రహ దోష నివారణిది. వృత్తిరీత్యా ప్రమాదకమైన యంత్ర పరికరాలు వాడేవారు ఆపదల నివారణకు ఉపయోగించదగ్గ రాయి పగడం అంటే కోర. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తగ్గడానికి అంటే గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి ఈ నక్షత్ర స్త్రీ జాతకులు ధరించవచ్చు. 8 నుంచి 15 క్యారెట్ల వరకు సూర్యాస్తమయ సమయానికి 1 గంట ముందుగా మంగళవారం రోజున ఈ ఉంగరపు వేలికి ధరించాలి. వీరు ఇష్టదేవత ఆరాధన ఏ దేవతకు పూజ చేసుకోవాలంటే సరస్వతి దేవి, వాగ్దేవి ఆరాధన, ఉపాసన వీరికి బాగా మేలు చేయగలదు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతో మేషద అనే మంత్రాన్ని రోజుకు 3 మార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమైన వివాహం అయితే వీరు రోహిణి, పుష్యమి, స్వాతి, అనురాధ నక్షత్రాల కన్యలతో వీరికి పొంతన అనేది కుదురుతుంటుంది. ఆది, సోమ, శుక్రవారాలు అదృష్టవారాలుగా చెప్పవచ్చు. ఇష్ట రుచులు ఏమి? కారం, చేదు ఇవి బాగా తింటారు వీళ్ళు. ఆధునికంగా చేయబడిన ఏ ఆహారమైనా సరే అంటే ఫాస్ట్ ఫుడ్, సూపులు, సలాడ్ వంటివి మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. వాత గుణం గల చేమ, ఆలు వంటి దుంపలు కూడా వీరు తీసుకోకుండా ఉండాలి. ఇలాంటి దుస్తులు ధరించాలంటే బూడిద రంగు, నీలం కలిపిన ఆకుపచ్చ, చిత్ర వర్ణాల దుస్తులు, ఆధునిక శైలి దుస్తులు ధరించాలి. వీరు ఎక్కువగా వ్యర్థంగా ఎక్కువ కాలం గడుపుతారు. అధిక స్నేహాల వల్ల గర్వం కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం దేవగణం కాబట్టి దాన ధర్మాల మీద ఆసక్తి వీరికి జీవిత చరమాంకర్షణలో కలుగుతుంది. అది మోక్షకారకం అవుతుంది. ఇక వేదలు సింహం, ధనస్సు, కుంభ, మీనరాశుల స్త్రీలతో వీరికి అసలు వివాహం అనేది చేయకూడదు. శుక్ర, శని గ్రహ ప్రభావం వల్ల కృత్తిక, చిత్త, స్వాతి, విశాఖ, ధనిష్ట నక్షత్ర వారితో కూడా వివాహం అనేది పనికిరాదు. ఇక ఈ నక్షత్రం వారు చేసుకోవాల్సిన గ్రహ మంత్రం ఓం అగ్నిర్మూర్ధ దివ ప్రకృత్పతి పృథివ్యా అయం ఆపాగం నేతాది అనేక మంత్రాన్ని యథాశక్తిగా ఎక్కువ సార్లు చేసుకుంటే వీరికి వచ్చిన చెడు దశ నుంచి వీరు ఉపశమనం అనేది పొందుతారు. జై శ్రీమన్నారాయణ. మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటంటే 3: మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఇంతకుముందు మనం మృగశిర నక్షత్రం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్రానికి గ్రహదేవత రాహు. ఆదిదైవం ఎవరంటే పరమశివుడు. ఈయననే రుద్రుడు అని కూడా అంటారు. ఈ నక్షత్రానికి యోని అంటే కుక్క. శత్రు యోని. పడనిది ఏంటంటే లేడి. అంటే కుక్కకు లేడికి పడదు. అంటే వివాహ సమయంలో యోని ఏంది అనేది విశేషంగా పరిశీలిస్తారు. కాబట్టి వివాహ విషయంలో ఆరుద్ర నక్షత్రం వారికి అనురాధ కానీ జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. ఇది నక్షత్ర వృక్షం ఏంటంటే వేప చెట్టు. వీరు ఆరుద్ర నక్షత్రం వారు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. వీరు ఏం దానం చేయాలంటే వెండి దానం చేసుకోవాలి. వీరు ధరించవలసిన రత్నం ఏంటంటే గోమేధికం. గోమేధికం ధరిస్తే చాలా మంచిది. లక్కీ నెంబరు 4, 13, 22 తేదీలు. అంటే దాన్ని సింగిల్ చేస్తే 2 + 2 4, 4 1 + 3 4 అయితే అదృష్ట సంఖ్య అనేది 4 అవుతుంది. వీరికి పడని వేద నక్షత్రం ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అనేది అసలు చేసుకోకూడదు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలతో పాటుగా శ్రవణ నక్షత్రం అనేది అస్సలు పడకూడదు. ఈ నక్షత్రం వారితో అసలు వివాహం చేసుకుని శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉందంటే మకర రాశిలో ఉంది. అంటే మిథునానికి మకరానికి అసలు పడదు. వధూవరులలో
ఎవరికైనా శ్రవణం కానీ ఆరుద్ర నక్షత్రం అయితే కానీ వివాహం అనేది అసలు చేసుకోకూడదు. వీరికి వేదవృక్షం అనేది జిల్లేడు. ఇంట్లో జిల్లేడు చెట్టును మాత్రం అసలు పెంచకూడదు. జిల్లేడు ఒకటి, నీరు, మద్ది, వీటిని అస్సలు కూడా పెంచకూడదు ఈ నక్షత్రం వాళ్ళు. ఇంకా అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ నెంబర్లు అవుతాయి. మరి అదృష్ట వారాలకి కిందికి వస్తే ఆదివారం, మంగళవారం, బుధ, శుక్రవారాలు ఇవి ఈ 10 తేదీలతో అంటే ఈ లక్కీ నెంబర్లతో ఈ వారాలు కూడా కలిస్తే పనులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇక అదృష్ట సంవత్సరాలు 4, 13, 22, 31, 40, 49, 58, 67 సంవత్సరాలు. అంటే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ వయసులో కొంచెం శుభ ఫలితాలు అనేవి ప్రాప్తించే అవకాశం ఉంది. ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ అనేది పరిశీలిస్తే ఇది అపసవ్య చక్రము. దీనికి అధిదేవత రుద్రుడు ఈశ్వరుడు అన్న ఒకటే, అది మనకు తెలుసు. పడమర వాయువ్యాలు వీరికి ఇష్టమైన దిక్కులు. అదృష్ట సంఖ్య 4, 13, 22. శుక్రవారంతో కూడిన సంఖ్యలు వస్తే మరి చాలా శ్రేష్టమని చెప్పొచ్చు. అదృష్ట ముఖ్యము చంద్ర చెట్టు, రత్నాలు గోమేధికం 4 క్యారెట్స్, పచ్చ అగేట్ ఇది ఉదారంగు అధికంగా గల విలువైన రాయి. సహజ గోమేధికం గోమూత్రం రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. 3 నుంచి 8 క్యారెట్ల గోమేధికం మధ్యవేలికి శనివారం నాడు సూర్య అస్తమయం తర్వాత ధరించాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత దీన్ని ధరించాలి. ఆల్మండైన్ లేదా గార్నెట్ అని పిలువబడే జాతరాయిని కానీ లేదా అగేట్ అనబడే రాయి కానీ వాటికి బదులుగా వీటిని కూడా ధరించవచ్చు. ఇక ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ దేవత ఉపాసన చేసుకోవాలి అంటే రుద్రుడు, ఆంజనేయ స్వామి, ఆంజనేయుడు, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శివరాత్రి రోజున జాగరణ, ఉపవాసము, కార్తీక సోమవార వ్రతాలు చేసుకోవడం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ, వడమాల సేవ, సింధూర పూజ, మళ్ళా భూత ప్రేత పిచాచార పీడ నివారణకు గాను ఆంజనేయ స్వామి దండకాన్ని పఠిస్తే కూడా చాలా మంచిది. ఇక వివాహ విషయానికి వస్తే ఇద్దరికీ ఆరుద్ర నక్షత్రమైన వివాహం అనేది చేయొచ్చు, దోషం అనేది లేదు. పునర్వసు, ఆశ్లేష, విశాఖ, అస్త, చిత్త, భరణి, రోహిణి, ధనిష్ట, జ్యేష్ఠ నక్షత్రాలు అనేవి వీరికి అనుకూలం అని చెప్పొచ్చు. అదృష్ట వారాలు శుక్రవారం మాత్రమే అని కొందరు సోమవారం కూడా చెప్పారు. ఇక వీరు వగరుగా ఉండే ఆహార పదార్థాలు గుడ్లు, వెన్న, డ్రై ఫ్రూట్స్, క్యాబేజీ, వెనిలా వంటి వాటిని ముఖ్యంగా వీరు ఇష్టపడతారు. చిరుతిండ్ల పట్ల శ్రద్ధ అధికంగా ఉంటుంది, ఇది తగ్గించుకుంటే మంచిది. పాల పదార్థాల పట్ల ఇష్టత అనేది పెంచుకోవాలి. భోజనం అనేది కరెక్ట్ టైంకు చేసుకుంటే చాలా మంచిది. వీరి యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందంటే నక్షత్రరీత్యా అగ్నితత్వం ఉంటుంది. ఊర్ధగతి సంచారం, మధ్యమ ఆయువు గల నక్షత్రం, అరుదుగా దీర్ఘ ఉంటుంది. వీరు ధరించాల్సిన దుస్తులు పసుపు రంగు దుస్తులు సాంప్రదాయ సిద్ధంగాను బాగా బిగుతుగా ఉండేవి వీరికి మేలు చేస్తాయి. అంటే ఈ నక్షత్రరీత్యా వీరికి పసుపు కలర్, ఎల్లో కలర్ అనేవి చాలా మేలు చేస్తాయి. పసినిమ్మ రంగు, లేత పసిరి రంగు, కొద్దిగా పసుపు మిళితమైన దంతపు రంగు దుస్తులైనవి చాలా శ్రేష్టంగా ఉంటాయి. ప్రకృతి రీత్యా ఆడంబర స్వభావాలు, ఆడంబర వ్యయం కూడా అధికమే. రాశిరీత్యా తమోగుణ తత్వము, మానసికంగా ఆనందము పొందడమే వీరి దృష్టిలో అసలైన ఆనందము. ఇది మనుష్య గణానికి చెందిన నక్షత్రం కాబట్టి భగవద్భక్తి ఉంటుంది. సాంకేతిక రంగాలలో రాణింపు, శుచి, శుభ్రతలంటే ఇంపు వీరి యొక్క నయ్యము. భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు వీరిని ధనికులుగా చేస్తారు. అంటే ఆ రంగంలో రాణిస్తే ఈ ఆరుద్ర నక్షత్ర వారికి ధనం అనేది ఎక్కువగా ప్రాప్తిస్తుంది. ఇది చరరాశి. మిథునం రాశి రీత్యా వీరు గొప్ప రాత పని వారుగా ఉంటారు. ధన సంపాదన పరుడు, మనోధైర్యం అధికంగా, ఖాళీగా నిమిషమైనా కూర్చోలేరు. స్వప్రయత్నం మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది. మరి ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి శ్రవణ నక్షత్రంలో జన్మించిన పురుషులతో అసలు వివాహం అనేది అసలు చేయకూడదు. ఈ నక్షత్రానికి బాలారిష్టాల బెడత అనేది లేదు. ఇక నివారణకు రెమెడీలు ఏదన్నా గ్రహాధిపతి యొక్క
మంత్రం ఓం బ్రాం బ్రేం బ్రోం రాహవే నమ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటే వీరికి చెడు దశలు వచ్చినా కూడా మంచి ఫలితాలు అనేవి వీరు పొందుతారు. మిథున రాశిలో ఉన్న 3వ నక్షత్రం పునర్వసు, అంటే మృగశిర ఆరుద్ర ఈ నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి గ్రహ దేవత గురువు, ఆది దేవత అదితి. అదితి అంటే దేవతల యొక్క తల్లి. అంటే గ్రహానికి వేరే దేవత, మళ్ళీ దేవతలు వేరు. గ్రహపరంగా అయితే గురువు, నక్షత్ర అధిదేవత ఎవరైతే అదితి. అంటే తర్వాత నక్షత్ర యోని పిల్లి. ఈ పునర్వసు నక్షత్రానికి యోని పిల్లి అవుతుంది. శత్రువు యోని ఏంటి? ఎలుక. ఎలుక ఎక్కడ ఉంది? మగ పుబ్బా నక్షత్రాల్లో ఉంది. కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి మగ పుబ్బా నక్షత్రాలతో వివాహం చేస్తే క్షత్రియోనులు అవుతారు. ఎప్పుడు కూడా గొడవ పడుతూ కొట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారికి వివాహం చేయకూడదు. వీరికి నక్షత్ర వృక్షం వచ్చేసి వెదురు చెట్టు. వీరు చేయాల్సిన దానం ఏంటి? వెండిని దానం చేయాలి. వీరికి అదృష్ట దిశ ఏంటి? ఈశానం. ఈశానం మీద అదృష్టమైన వారము గురువారం. అదృష్ట రత్నము పుష్యరాగం. అదృష్టమైన రంగు దుస్తులు బంగారపు రంగు దుస్తులు ధరించాలి. లక్కీ నెంబర్ 3, 12, 21, 30 తేదీలు. వేద నక్షత్రం ఏంటి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం. వేద వృక్షం అంటే పనస చెట్టు. పనస చెట్టు కింద అసలు కూర్చోకూడదు వీళ్ళు, దానికి అసలు ప్రదక్షిణ చేయకూడదు. మరి దీంతో పాటుగా మర్రి మోదుగా పనస అనేవి శత్రు వృక్షాలు వీళ్ళకి. అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 37, 16, 25, 9, 18, 27 ఇవి లక్కీ నెంబర్లు. అదృష్ట వారాలు సోమ, గురు, శనివారాలు 10 తేదీలతో కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అదృష్టమైన సంవత్సరాలు అంటే 3వ సంవత్సరం కానీ, 12వ సంవత్సరం కానీ, 21 కానీ, 30 కానీ, 39 కానీ, 48 కానీ, 57 కానీ, 66 సంవత్సరాలు అదృష్టం అనేది కలిసి ఉంది. అంటే ఏదైనా ఒక శుభమైన సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరణ ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే అధిదేవతలు ఎవరు? అదితి, దత్తాత్రేయుడు. ఇది పురుష నక్షత్రం. ఇది అదృష్టమైన వృక్షం ఏంటి? అంటే వెదురు వృక్షం. అదృష్ట రత్నాలు అంటే 1, 2, 3 పాదాలకు కనక పుష్యరాగం పెట్టుకోవాలి. 4వ పాదం అయితే ముత్యము. అంటే మొదటి మిథున రాశిలో ఉన్న 3 పాదాలకు కనక పుష్యరాగము, 4వ పాదం అయితే ముత్యం పెట్టుకుంటే మంచిది. టోపాజ్ అనబడే కనక పుష్యరాగాన్ని 2 విధాలుగా ఇది లభిస్తుంది. తెలుపు, పసుపు రంగులో ఉంటుంది. 3 నుంచి 6 క్యారెట్లు కలిగినదైతే చాలా శ్రేష్టము. గురువారం సూర్య అస్తమ సమయానికి 1 గంట ముందు కుడి చేయి మధ్య వేలికి ధరించాలి. వీరు దత్తాత్రేయుడికి, దక్షిణామూర్తికి, శ్రీరాముడికి శ్రీరామనవమి రోజున కళ్యాణోత్సవాలు జరిపించడం, కనీసం తిలకించడం, జీవితంలో భద్రాద్రి రాముని ఒక్కసారైనా ధరించడం మేలు. శ్రీరామ జయం అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా వీరు ఉచ్చరిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాముల వారు జన్మించింది పునర్వసు నక్షత్రంలోనే కాబట్టి. ఇక వివాహ విషయానికి వస్తే ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే, పునర్వసు నక్షత్రం అయితే మాత్రం పనికిరాదు. అశ్విని, ఆరుద్ర, మఖ, మూల, అనురాధ, స్వాతి ఇవైతే చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయి. అదృష్టమైన వారాలు గురువారం, శుక్రవారం. వీరు మసాలా దినుసులకు ఇష్టపడతారు. సముద్రపు చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు. వీరికి ఎప్పుడు కూడా ఆహారంలో వెరైటీలు కావాలి. కొత్త ప్రయోగాలు ఇష్టపడతారు. బయట తినడానికి ఇష్టపడతారు. ఒకేసారి భారీగా మాత్రం తినరు. కొబ్బరి, ద్రాక్ష, దోస మొదలైనవి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఈ నక్షత్ర జాతకులు ధరించాల్సిన వస్త్రాలు ఏంటంటే పసుపు రంగు, దంత రంగు, చేమంతి రంగు సాంప్రదాయ దుస్తులు ధరిస్తే చాలా మంచిది. మనోహర స్వభావాలు కానీ దేహంలో సౌకర్యం తక్కువగా ఉంటుంది వీరికి. కానీ ప్రకృతిపరమైన పరిజ్ఞానం అనేది చాలా ఉంటుంది వీరికి. దేవగణం కాబట్టి వీరిలో వేదాంత ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. దేవ బ్రాహ్మణ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు హస్త, రోహిణి, శ్రవణం, ఉత్తరాషాఢ, ఆశ్లేష, జ్యేష్ఠ, పూర్వభాద్ర, పుబ్బ, భరణి, రేవతి, విశాఖ నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో
పెళ్ళి అనేది అసలు చేయకూడదు, వివాహం అనేది అసలు చేయకూడదు. ముఖ్యంగా నివారణకు రెమెడీలు ఏంటంటే ఈశ్వరుని యొక్క అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. బ్రాహ్మణులు అయితే పునర్వసు నక్షత్రం యొక్క మూల మంత్రాన్ని జపించినా కూడా వారికి ఆ దశలలో మంచి జరిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ. కర్కాటక రాశిలో మొత్తం 3 లక్షణాలు ఉన్నాయి, 3 నక్షత్రాలు ఉన్నాయి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అంటే పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు మిథున రాశిలో వస్తాయి. 4వ పాదం ఇక్కడ, ఏది కర్కాటకంలో 4వ పాదం, పుష్యమిలో 4 పాదాలు, ఆశ్లేషలోని 4 పాదాలు ఈ కర్కాటకంలో వస్తాయి. ఇక్కడికి దీంతో పాటుగా ఇక ఒక నవాంశ అంటే 9 నక్షత్రాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇంతకుముందే మనం పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రానికి గ్రహ దేవత ఎవరు? శని. దీనికి అధిదేవత ఎవరు? బృహస్పతి. అంటే దేవగురు బృహస్పతి. నక్షత్ర యోని అంటే జంతువు మేక. మేకకు శత్రువు ఎవరు? కోతి. అవి పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పుష్యమి నక్షత్రం వారికి పూర్వాషాఢ కానీ శ్రవణ నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. ఈ యొక్క నక్షత్రం యొక్క వృక్షం ఏంది? అశ్వత్థ వృక్షం. అంటే అశ్వత్థ ఏదో అనుకోకండి, దీన్ని రావి చెట్టు అంటారు. అంటే వీరు పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే సర్వదోషాలు పోతాయి. ఇది మనకు ఆలయాల్లో, గ్రామాల్లో విరివిగా ఇక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది. ఇక నక్షత్ర దానం ఏంటి? వెండి దానం చేసుకుంటే చాలా మంచిదంట. ఇక వీరు ధరించాల్సిన అదృష్ట రత్నం ఏంది? నీలం ధరిస్తే చాలా మంచిది. అదృష్టమైన వారము శనివారం. దిక్కు దక్షిణ దిక్కు చాలా మంచిది. ఇక వీరి యొక్క లక్కీ నెంబర్ 8, 17, 26 తేదీలు చాలా లక్కీ నెంబర్సు. వేద నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం కూడా పడదు. అంటే స్త్రీ పురుషులలో ఒకరిది పుష్యమి, ఒకరిది పూర్వాషాఢ నక్షత్రం అయినా కూడా వివాహం అనేది అస్సలు చేయకూడదు. వేద వృక్షం పనికిరాని ఏంటి? నెమ్మి వృక్షం అంటారు. నెమ్మి వృక్షము, జిల్లేడు వృక్షం, ఇవి కూడా ఈ నక్షత్ర జాతకులు అసలు ఇంట్లో పెంచుకోకూడదు, వీటిని అసలు తాకకూడదు. ఇక అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30, 41, 13, 22, 31, 8, 17, 26. అదృష్ట వారాలు ఆదివారం, బుధవారం, శనివారాలు పై తేదీలో కలిసి ఉండడం అనేది చాలా మేలును చేస్తుంది. అదృష్ట సంవత్సరాలు అంటే జాతకుడి జీవితంలో 8వ సంవత్సరం కానీ, 17వ సంవత్సరం కానీ, 26 కానీ, 35 కానీ, 44 కానీ, 53 కానీ, 62 కానీ, 71 సంవత్సరాల్లో ఏదో ఒక శుభమైన సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క ఇంకా సంపూర్ణమైన వివరాలు తెలుసుకుంటే, ఇంకా డీప్గా పరిశీలించినట్టయితే వీరికి ఉత్తరం అనేది అదృష్టమైన దిశ. 8, 17, 26 అనేవి అదృష్ట సంఖ్యలు. గురువారంతో కూడి వచ్చితే చాలా శ్రేష్టము. అదృష్టమైన వృక్షము అశ్వత్థం అంటే రావి చెట్టు. అదృష్టమైన రత్నాలు ఇంద్రనీలము అంటే పుష్యమి నక్షత్రానికి శని కాబట్టి ఇంద్రనీలము, మయూర నీలము, కాకి నీలము, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ధరించవచ్చు. శని దోష నివారణార్థము ఇది దివ్యంగా పనిచేస్తుందట. 2 నుంచి 8 క్యారెట్లు మధ్య వేలికి సూర్యాస్తమ సమయంలో కంటే 2 గంటల 4 నిమిషాల పూర్వం అంటే అంతకంటే ముందు శనివారం రోజున ధరించాలి. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యతిరేకంగా ఫలితము ఇవ్వవచ్చు. కనుక వారం రోజుల పాటు వీటిని పరిశీలించి కానీ వీటిని ధరించకూడదు. ముందుగా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వీటిని ధరించాలి. ఇక ఇష్టదేవత ఆరాధన మంత్రం, ఏ దేవతను పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి, భరతుడు, ఇంద్రకృత లక్ష్మీదేవి స్తోత్రము అనే వాటిని నిత్యం పఠించడం అనేది చాలా మంచిది. వైభవ లక్ష్మీ వ్రతం కానీ,
ఏడాదికి ఒక్కసారైనా ఆచరించడం అనేది చాలా శ్రేష్టము అని చెప్తున్నారు. అయితే ఇద్దరిది వివాహ విషయానికి వస్తే పుష్యమి నక్షత్రం ఇద్దరికి ఒకటే అయితే వివాహం చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ నక్షత్రానికి కుజదోషం అనేది లేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, భరణి, రోహిణి ఇవి శుభ నక్షత్రాలు. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులకు పూర్వాషాఢ, ధనిష్ట స్త్రీలతో వివాహం అనేది అస్సలు చేయకూడదు. ధనిష్టలో ఏ గ్రహం సంచరిస్తున్నా కూడా ఈ నక్షత్ర జాతకులకు అసలు కలిసి రాదు. అంటే గోచారంలో ధనిష్ట నక్షత్రంలో ఏదైనా గ్రహం సంచరిస్తున్నప్పుడు వారికి మంచి జరగదు. కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో ఆ గ్రహానికి రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక అదృష్ట వారాలు శనివారం, గురువారం, మంగళవారం. రుచులు వగరు కాని మధుర పదార్థాలన్నా మక్కువే. ఈ రాశి వారికి పుచ్చకాయ రసం అనేది చాలా మంచి చేస్తుంది. ఆహారం ఈ నక్షత్రానికి చెందిన వారు డైటింగ్ చేయడం చాలా అవసరం. కనిపించిందల్లా తినే తత్వం గల వారు వీరు. భోజనం చేసే తీరు అమెరికా ఉండేలా వీరు చూసుకోండి. అంటే ఒక టైం ప్రకారం భోజనం చేస్తే చాలా మంచిది. పట్టు, నువ్వులు కలగలిసిన వస్త్రాలు, జరీ, ఎంబ్రాయిడరీ పనితనం గల వస్త్రాలు వీరికి నచ్చుతాయి, మేలు చేకూరుస్తాయి. వీరు ముఖ్యంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే తత్వం. క్షణిక కోపం అనేది కూడా ఉంటుంది. దీర్ఘాయువు గల నక్షత్రం ఇది. వీరికి ఆత్మాభిమానం అధికం, మధురమైన భావనలు ఉంటాయి. ఇది దేవగణానికి చెందింది కాబట్టి ఇది చంద్రునికి జన్మ నక్షత్రం అవుతుంది. గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం ప్రాం ప్రేం ప్రౌంస శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే వారికి వచ్చే చెడు దశల నుంచి వీరు విముక్తులు అవడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశిలో ఉన్న 3వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. దీనికి అధిపతి బుధుడు. దీనికి దేవత ఎవరు? సర్పం. అంటే ఆదిశేషుడు నాగేంద్రుడు అని కూడా పిలుస్తారు. నక్షత్ర యోని పిల్లి. ఈ పడని నక్షత్రం ఏంటి? మగాపుబ్బ. అంటే దీనికి మగాపుబ్బలో నక్షత్ర యోని ఏంటంటే ఎలుక ఉంది. ఇంకా వీరికి నక్షత్ర వృక్షం ఏంటంటే పొన్న చెట్టు. పొన్న చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది. వీరు చేయాల్సిన దానం ఏంటంటే వెండి. వీరికి దిక్కు ఏంటి? ఉత్తరం. చాలా మంచిది. అదృష్ట వారం బుధవారం. అదృష్ట రత్నం పచ్చ. దీనే మరకతం అని అంటారు. లక్కీ నెంబర్ వచ్చేసి 5, 14, 23 తేదీలు. ఈ నక్షత్రం యొక్క స్వభావం ఏంటంటే దారుణ నక్షత్రం అంటారు దీనికి. ఇంకా వీరికి పడంది ఆశ్లేష నక్షత్రానికి పడంది ఏంటంటే మూలా నక్షత్రం. వేద నక్షత్రం మూలా నక్షత్రం. వేద వృక్షం ఏంటంటే వేగిస. శత్రు వృక్షము మర్రి, మోదిగ, వేగిస. ఇవి వేద వృక్షాలు. అంటే వీటిని మాత్రం ఇంట్లో పెంచకూడదు. అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23 ఇవి లక్కీ నెంబర్స్. అదృష్ట వారాలు ఆది, బుధ, గురువారాలు పై తారీఖులతో కలిసి ఉండడం అనేది చాలా మంచిది. ఇక అదృష్ట సంవత్సరాలు 5, 14, 23, 32, 41, 50, 59, 68 అదృష్టమైన సంవత్సరాలు. అంటే ఏదో ఒక శుభమైన సంఘటన వారి జీవితంలో ఆయా సంవత్సరాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణమైన వివరణ అంటే ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఇది సవ్య నక్షత్రము. అదృష్టమైన వృక్షం ఇంకా పున్నాగము. అది ఇంతకుముందు తెలుసుకున్నాం. ఉత్తరము, ఈశాన్యం అనేది అదృష్ట తిథులు. అదృష్ట సంఖ్యలు 5, 14, 23. ఆదివారం కలిసి వస్తే మరి చాలా మంచిది. అదృష్ట రత్నాలు ఈ జాతకులు ధరించవలసింది జాతి పచ్చ. ఇంగ్లీష్లో దీన్ని ఎమరాల్డ్ అని అంటాం. 2 నుంచి 8 క్యారెట్ల వరకు బుధవారం సూర్యోదయానికి 2 గంటల ముందుగా ఉంగరపు వేలికి, చిటికన వేలికి దీన్ని ధరించాలి. దీనికి బదులుగా జేడ్ గ్రీన్ టర్మనైన్
PERADOT కూడా ధరించవచ్చు. ఇష్టమైన దేవత మంత్రం ఏంటంటే విష్ణుమూర్తి, సత్యనారాయణ స్వామి, విష్ణు సహస్రనామ పారాయణము, సత్యనారాయణ వ్రతము, ఆదిశేషుడు, నవనాగనామ స్తోత్రము, సర్పసూక్తము అనేది వీరు ఎప్పుడూ కూడా పఠిస్తూ పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఉత్తమమైన వివాహం ఆశ్లేష నక్షత్రమే వధూవరులిద్దరికీ అయినప్పుడు వివాహం అనేది మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ నక్షత్రాలైతే ఉత్తమం ఏంటి? అశ్విని, కృతిక, పుష్యమి, ఉత్తరాషాఢ, మూల, మగ, అనురాధ ఈ నక్షత్రాలు ఆశ్లేష నక్షత్రం వారికి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. బుధవారం, గురువారం, మంగళవారం, ఆదివారం అనేవి మంచి అదృష్టమైన వారాలు చెప్పొచ్చు. వీరు మిశ్రమ రుచులు ఇష్టపడతారు. ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ కలగలిసినవి బాగా తింటారు. వీరిది మార్జాల యోని అంటే పిల్లి యోని. ఇక ఆహార విషయానికి వస్తే జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి కొంచెం భోజనం అనేది చాలా సున్నితంగా తీసుకోవాలి. మత్తు పానీయాలు అసలు పనికిరావు. బీన్స్, చిక్కుడు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. దుస్తుల విషయానికి వస్తే తరచుగా భావోద్రేగాలకు లోనయ్యే తత్వం ఉంటుంది కాబట్టి తాజాగా కాలాన్ని బట్టి మారే స్వభావం గల ఆధునిక దుస్తులు ధరించడం అనేది చాలా శ్రేష్టం. సాంప్రదాయ దుస్తులకు ఆధునిక మేనవింపులు కూడా చాలా మంచిది. ఉపన్యాసకులుగా ఇతరులపై ఆధారపడే తత్వం అనేది వీరికి ఉంటుంది. భౌతిక సుఖాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితాంతం స్త్రీ సౌఖ్యానికి వెంపర్లాడే ప్రకృతి అనేది వీరికి ఉంటుంది. ఇది రాక్షసగణం. ఆశ్లేష నక్షత్రం రాక్షసగణానికి సంబంధించింది కాబట్టి క్రూరత్వము, రహస్యంగా పొరపాట్లు చేస్తుంటారు. బహిరంగంగా వాటిని దిద్దుకుంటూ ఉంటారు. ఇది చరరాశి కాబట్టి స్వతంత్ర జీవనం పట్ల ఆపేక్ష ఉంటుంది. ఇతరుల వద్ద ఏ కొడుగు చేయడానికి అంతగా ఇష్టపడరు. వ్యసనాల బెడద ఉండనే ఉంది. వాచాలతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వేదాల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పుబ్బ, పూర్వాషాఢ, భరణి, ఆరుద్ర, స్వాతి, మూర, ధనిష్ట, శతభిష నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో పెళ్లి అనేది చెయ్యకూడదు. ఇక నివారణకు రెమెడీలు. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో విధిగా పుట్టలో పాలను పోయాలి. ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రోం స బుధాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ.